మన జర్నీ ఒక ఐకానిక్ డిలోరియన్ కారు స్పేస్లో తేలుతూ ఉండటంతో మొదలవుతుంది. మొదట అది సాధారణ కారులా కనిపించినా క్రమంగా అది వెలుగుల పార్టికల్స్గా విడిపోయి ఒక భారీ బ్లాక్ హోల్గా మారుతుంది. ఇవి సైంటిస్ట్స్ స్పేస్ మరియు టైం మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి ఉపయోగించే కాన్సెప్చువల్ మోడల్స్. ఒక ఏరోప్లేన్ వింగ్కి అటాచ్ చేసిన అటామిక్ క్లాక్ భూమి మీద ఉన్న క్లాక్తో పోలిస్తే చిన్న మైక్రోసెకండ్ తేడాని చూపిస్తుంది. ఇదే రిలేటివిటీ ఎవ్రీడే వరల్డ్లో కూడా మెజరబుల్ అని చూపించే రియల్ ఎక్స్పెరిమెంట్. ఒక సైన్స్ ల్యాబ్లోకి వెళ్ళినప్పుడు క్లౌడ్ చేంబర్లో మ్యూఆన్ పార్టికల్స్ వదిలే వేపర్ ట్రైల్స్ కనిపిస్తాయి. ఈ పార్టికల్స్ చాలా వేగంగా ప్రయాణించడం వల్ల వాటి లైఫ్ టైం ఎక్కువగా కనిపిస్తుంది. ఇప్పుడు ట్విన్ పారాడాక్స్ కాన్సెప్ట్ని విజువలైజ్ చేద్దాం. ఒక ట్విన్ స్పేస్ షిప్లో నియర్ లైట్ స్పీడ్తో ట్రావెల్ చేస్తుంటే ఎర్త్ మీద ఉన్న ట్విన్ కంటే అతను స్లోగా ఏజ్ అవుతాడు. అంటే ఇద్దరికీ టైం ఫ్లో ఒకేలా ఉండదు. ఒక మ్యాసివ్ బ్లాక్ హోల్ దగ్గరకు వెళ్తే గ్రావిటీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. స్పెషల్ రిలేటివిటీ ఈక్వేషన్స్ ప్రకారం లైట్ స్పీడ్ దగ్గర ట్రావెల్ చేసే ఆబ్జెక్ట్స్కి స్పేస్ టైం గ్రిడ్ ఇట్సెల్ఫ్ బెండ్ అవుతుంది. అంటే టైం మరియు డిస్టెన్స్ రెండూ అబ్జర్వర్ మీద డిపెండ్ అవుతాయి. ఇప్పుడు మనం లార్జ్ హైడ్రాన్ కొలైడర్లోకి వెళ్ళినట్టు ఇమాజిన్ చేయండి. అక్కడ పార్టికల్ బీమ్స్ ఆల్మోస్ట్ లైట్ స్పీడ్ దగ్గర యాక్సిలరేట్ అవుతాయి. ఎర్త్ చుట్టూ ఆర్బిట్లో ఉన్న ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ బయట చూస్తే ఆస్ట్రోనాట్స్కి మన ప్లానెట్ ఒక గ్లోయింగ్ బ్లూ స్ఫియర్లా కనిపిస్తుంది. అక్కడ కూడా రిలేటివిటీ ఎఫెక్ట్స్ స్మాల్ స్కేల్లో మెజర్ చేయబడ్డాయి. మన రోజువారీ లైఫ్లో కూడా రిలేటివిటీ ఉపయోగపడుతుంది. ఉదాహరణకి జీపీఎస్ శాటిలైట్స్ సిగ్నల్స్ పంపేటప్పుడు రిలేటివిటీ కరెక్షన్స్ అప్లై చేస్తాయి. అడ్వాన్స్డ్ ఆప్టికల్ లాటిస్ అటామిక్ క్లాక్స్లో లేజర్ బీమ్స్ యాటమ్స్ను ట్రాప్ చేస్తాయి. ఈ క్లాక్స్ అంత ప్రిసైజ్గా ఉంటాయి కాబట్టి టైంని బిలియన్త్ ఆఫ్ సెకండ్ యాక్యురసీతో మెజర్ చేయగలవు. ఒక అటామిక్ క్లాక్ మౌంటైన్ టాప్ మీద పెట్టి ఇంకొకటి సీ లెవెల్ దగ్గర పెడితే చిన్న టైం డిఫరెన్స్ కనిపిస్తుంది. కారణం గ్రావిటీ ఎఫెక్ట్. ఒక రిలేటివిస్టిక్ స్పేస్ క్రాఫ్ట్ లైట్ స్పీడ్కి దగ్గరగా ప్రయాణిస్తే బయట ఉన్న స్టార్స్ అన్నీ బ్రైట్ స్ట్రీక్స్లా కనిపిస్తాయి. ఇది హై స్పీడ్ మోషన్ వల్ల వచ్చే విజువల్ ఎఫెక్ట్. ఒక గ్లోయింగ్ టైమ్ లైన్ యారోని ఫాలో చేస్తూ మనం ఫ్యూచర్ వైపు ప్రయాణిస్తున్నట్టు విజువలైజ్ చేస్తాం. సంవత్సరాలు వేగంగా ముందుకు కదులుతున్నట్టు కనిపిస్తాయి. ఇప్పటివరకు చూసిన ఎగ్జాంపుల్స్ శాటిలైట్స్, క్లాక్స్, పార్టికల్ యాక్సిలరేటర్స్ ఇవన్నీ హోలోగ్రాఫిక్ ప్యానెల్స్ మీద ఒకటొకటిగా కనిపిస్తాయి. స్పేస్ టైం కర్వేచర్ని డీపర్గా చూస్తే ఎర్త్ గ్రావిటీ దగ్గర చిన్న బెండుంటే బ్లాక్ హోల్ దగ్గర అది ఒక డీప్ ఫనెల్లా మారుతుంది. న్యూట్రాన్ స్టార్స్ చాలా డెన్స్ ఆబ్జెక్ట్స్. వాటి నుండి వచ్చే పల్సార్ బీమ్స్ స్పేస్లో లైట్ హౌస్లా స్వీప్ అవుతాయి. ఒక హైపోథెటికల్ ఓషన్ ప్లానెట్ బ్లాక్ హోల్ దగ్గర ఆర్బిట్ చేస్తే టైడ్స్ చాలా ఎక్స్ట్రీమ్గా ఉంటాయి. ఒక స్పేస్ క్రాఫ్ట్ ఈవెంట్ హొరైజన్ దగ్గర ఆర్బిట్ చేస్తుంటే బ్యాక్గ్రౌండ్ స్టార్స్ అన్నీ పూర్తిగా వార్ప్డ్గా కనిపిస్తాయి. ఫ్యూచర్ కాన్సెప్ట్స్లో ఒకటి స్పేస్ ఎలివేటర్. ఇది ఎర్త్ సర్ఫేస్ నుండి డైరెక్ట్గా ఆర్బిట్ వరకు ట్రాన్స్పోర్ట్ చేయగల స్ట్రక్చర్. థియరిటికల్ ఫిజిక్స్లో వర్మ్ హోల్స్ రెండు డిస్టెంట్ రీజియన్స్ని కనెక్ట్ చేసే టనెల్స్గా ఊహించబడతాయి. ఆల్క్యూబియర్ వార్ప్ బబుల్ కాన్సెప్ట్ ప్రకారం స్పేస్ షిప్ ముందు స్పేస్ కంప్రెస్ అవుతుంది, వెనుక ఎక్స్పాండ్ అవుతుంది. కాస్మిక్ స్కేల్లో కాస్మిక్ స్ట్రింగ్స్ అనే హైపోథెటికల్ ఆబ్జెక్ట్స్ స్పేస్ టైంని ట్విస్ట్ చేయగలవు. ఇప్పుడు ఒక టైం ట్రావెలర్ టైమ్ లైన్ని టచ్ చేసినప్పుడు రిపుల్ ఎఫెక్ట్ ఎలా వస్తుందో విజువలైజ్ చేస్తాం. బూట్స్ట్రాప్ పారాడాక్స్లో ఒక ఆబ్జెక్ట్కి క్లియర్ ఆరిజిన్ ఉండదు. అది పాస్ట్ నుండి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుండి పాస్ట్కి ట్రావెల్ చేస్తూ ఎండ్లెస్ సైకిల్లో ఉండిపోతుంది. ఇప్పుడు మనం స్పేస్ టైం జియోమెట్రీలో ఒక చాలా ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ దగ్గరకు వస్తున్నాం. క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్. స్పేస్ టైం గ్రిడ్ మీద ఒక సర్క్యులర్ పాత్ ఫామ్ అయితే ఒక ఆబ్జెక్ట్ ఆ పాత్ని ఫాలో చేస్తూ థియరిటికల్లీ తన పాస్ట్కి తిరిగి చేరుకునే అవకాశం ఉంటుంది. కొన్ని కాస్మలాజికల్ థియరీస్ ప్రకారం మన యూనివర్స్ ఒకటే కాదు, అది ఒక మల్టీవర్స్ చేలాగా బ్రాంచింగ్ అవుతూ ఉండవచ్చు. కానీ అన్ని టైమ్లైన్స్ కూడా స్టేబుల్గా ఉండవు. కొన్ని అన్స్టేబుల్ టైమ్లైన్స్ గ్రాడ్యువల్గా కొలాప్స్ అవుతూ డిసపియర్ అవుతాయి. చివరికి ఫిజిక్స్కి కంపాటిబుల్ అయిన ఒక స్టేబుల్ పాత్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు పిక్చర్లోకి వస్తుంది ఒక అడ్వాన్స్డ్ క్వాంటమ్ కంప్యూటర్. క్లాసికల్ కంప్యూటర్స్కి ఇంపాసిబుల్ అనిపించే క్యాలిక్యులేషన్స్ను క్వాంటమ్ కంప్యూటర్స్ క్యూబిట్స్ ద్వారా హ్యాండిల్ చేయగలవు. ఒక గ్లోయింగ్ ఫ్యూచర్ టైమ్లైన్ మన ముందు అన్ఫోల్డ్ అవుతుంది. అందులో సైంటిఫిక్ మైల్స్టోన్స్ ఒక్కొక్కటిగా కనిపిస్తాయి.
కొత్త ప్రొపల్షన్ సిస్టమ్స్, అడ్వాన్స్డ్ క్వాంటమ్ టెక్నాలజీస్, ఇంకా స్పేస్ టైమ్ రీసెర్చ్ బ్రేక్ త్రూస్. థియరిటికల్ కాస్మాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ మోడల్ ఉంది, గోడల్ యూనివర్స్. ఈ మోడల్ ప్రకారం స్పేస్ టైమ్ ఒక రొటేటింగ్ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఈ రొటేషన్ వల్ల కొన్ని రీజియన్స్లో క్లోజ్డ్ టైమ్ లైక్ కర్వ్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే టైం ఒక స్ట్రెయిట్ లైన్ కాదు, కొన్ని స్పెషల్ పరిస్థితుల్లో అది ఒక లూప్ లాగా బిహేవ్ చేయవచ్చు అని ఈ కాన్సెప్ట్ సూచిస్తుంది. ష్వార్జ్చైల్డ్ బ్లాక్ హోల్తో పోలిస్తే కెర్ బ్లాక్ హోల్ స్పిన్ చేస్తుంది. అందువల్ల దాని లోపల స్పేస్ టైమ్ లేయర్స్ రింగ్స్ లాగా ట్విస్ట్ అవుతూ కాంప్లెక్స్ జియోమెట్రీ క్రియేట్ చేస్తాయి. క్వాంటమ్ లెవెల్లోకి వెళ్తే ఫిజిక్స్ ఇంకా ఫ్యాసినేటింగ్ అవుతుంది. ఒక క్వాంటమ్ సర్క్యూట్లో ఎనర్జీ పల్సెస్ ప్రాబబిలిటీ వేవ్స్ లాగా సర్క్యులేట్ అవుతాయి. వర్మ్ హోల్స్ గురించి మాట్లాడేటప్పుడు ఒక ముఖ్యమైన కాన్సెప్ట్ వస్తుంది, ఎగ్జాటిక్ మ్యాటర్. ఈ మ్యాటర్కి నెగటివ్ ఎనర్జీ డెన్సిటీ ఉండవచ్చు అని కొన్ని థియరీస్ చెబుతున్నాయి. స్పేస్ టైమ్ డిస్టార్షన్ని విజువలైజ్ చేయడానికి సైంటిస్ట్స్ వార్ప్ మెట్రిక్ డయాగ్రామ్స్ ఉపయోగిస్తారు. ఈ డయాగ్రామ్స్లో స్పేస్ ఒక గ్రిడ్ లాగా కనిపిస్తుంది. వార్ప్ ప్రొపల్షన్ కాన్సెప్ట్లో ఫ్యూచరిస్టిక్ ఇంజన్ రింగ్స్ బ్లూ ఎనర్జీ పల్సెస్ విడుదల చేస్తున్నట్టు విజువలైజ్ చేస్తారు. ఇవి స్పేస్ టైమ్ కర్వేచర్ని మ్యానిపులేట్ చేసే థియరిటికల్ స్ట్రక్చర్స్గా ఊహించబడుతున్నాయి. కొన్ని ఆప్టికల్ ఎక్స్పెరిమెంట్స్లో ఫోటాన్ బీమ్ ఒక క్రిస్టల్లోకి వెళ్లిన తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ బిహేవియర్ చూపిస్తుంది. కొన్ని పరిస్థితుల్లో అది రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. ఇంకా స్ట్రేంజర్ ఫినామినన్ ఒకటి, నెగటివ్ గ్రూప్ డిలే. కొన్ని ఎక్స్పెరిమెంట్స్లో లైట్ పల్స్ క్రిస్టల్లోకి ఎంటర్ అవ్వకముందే ఎగ్జిట్ అయినట్టు కనిపిస్తుంది. కాస్మిక్ స్కేల్లో హైపోథెటికల్ కాస్మిక్ స్ట్రింగ్స్ ఒకదానితో ఒకటి క్రాస్ అయితే స్పేస్ టైంలో ఎక్స్ట్రీమ్ కర్వేచర్ క్రియేట్ అవుతుంది. కొన్ని క్యాలిక్యులేషన్స్ ప్రకారం అది టెంపరరీ టైమ్ లూప్స్ క్రియేట్ చేసే అవకాశం థియరిటికల్గా ఉంది. క్వాంటమ్ మెకానిక్స్లో ఫేమస్ ఫినామినన్ ఎంటాంగిల్మెంట్. రెండు పార్టికల్స్ ఎంటాంగిల్ అయితే ఒకటి చేంజ్ అయితే ఇంకొకటి కూడా ఇన్స్టెంట్గా రియాక్ట్ అవుతుంది. అడ్వాన్స్డ్ క్వాంటమ్ థియరీస్లో మల్టీ టైమ్ క్వాంటమ్ స్టేట్స్ అనే ఐడియా ఉంది. ఇందులో టైమ్ లైన్స్ ఒకదానిపై ఒకటి ఓవర్లాప్ అవుతున్నట్టు మ్యాథమెటికల్ మోడల్స్ చూపిస్తున్నాయి. ఇప్పటివరకు చూసిన వర్మ్ హోల్స్, క్వాంటమ్ సర్క్యూట్స్, కాస్మిక్ స్ట్రింగ్స్, రిలేటివిటీ ఎఫెక్ట్స్ అన్నీ ఒక ఫ్యూచరిస్టిక్ హోలోగ్రాఫిక్ గ్రిడ్ మాంటాజ్ లాగా మన ముందు కనిపిస్తాయి. ఇప్పుడు ఫిజిక్స్లో మోస్ట్ ఫేమస్ పారాడాక్స్ దగ్గరకు వస్తాం, గ్రాండ్ ఫాదర్ పారాడాక్స్. ఒక వ్యక్తి పాస్ట్కి వెళ్లి తన గ్రాండ్ ఫాదర్ ఎగ్జిస్టెన్స్ని ప్రివెంట్ చేస్తే ఫ్యూచర్లో అతను ఎలా ఎగ్జిస్ట్ అవుతాడు? మరో ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ బూట్స్ట్రాప్ లూప్. ఇందులో ఒక ఆబ్జెక్ట్కి క్లియర్ ఆరిజిన్ ఉండదు. అది పాస్ట్ నుండి ఫ్యూచర్కి, ఫ్యూచర్ నుండి పాస్ట్కి ట్రావెల్ చేస్తూ ఎండ్లెస్ సైకిల్లో ఉండిపోతుంది. ఈ కాంట్రడిక్షన్స్ అవాయిడ్ చేయడానికి ఫిజిసిస్ట్స్ ఒక ఐడియా ప్రపోజ్ చేశారు, నోవికావ్ సెల్ఫ్ కన్సిస్టెన్సీ ప్రిన్సిపల్. ఇంకో ఎక్స్ప్లెనేషన్ మల్టీ వరల్డ్స్ ఇంటర్ప్రిటేషన్. ఈ థియరీ ప్రకారం మీరు పాస్ట్ని చేంజ్ చేస్తే ఒరిజినల్ టైమ్లైన్ బ్రేక్ కాకుండా ఒక కొత్త యూనివర్స్ బ్రాంచ్ క్రియేట్ అవుతుంది. చివరికి ఫిజిక్స్ మోడల్స్ సూచించేదేమిటంటే అన్స్టేబుల్ టైమ్లైన్స్ కొలాప్స్ అవుతూ ఒక స్టేబుల్ టైమ్లైన్ మాత్రమే సర్వైవ్ అవుతుంది. మనం ఒక ఫ్యూచరిస్టిక్ టైమ్లైన్ విజువలైజేషన్ చూస్తాం. 2026 నుండి 2100 వరకు వార్ప్ రీసెర్చ్ మైల్స్టోన్స్ ఒక్కొక్కటిగా కనిపిస్తాయి. ఒక ఎక్స్పెరిమెంటల్ వార్ప్ చేంబర్ విజువలైజ్ అవుతుంది. అందులో స్పేస్ టైమ్ ఫ్యాబ్రిక్ మీద సటిల్ రిపుల్స్ ప్రాపగేట్ అవుతున్నట్టు కనిపిస్తాయి. ఒక కాన్సెప్చువల్ బ్యాలెన్స్ స్కేల్ విజువలైజేషన్లో ఫార్వర్డ్ టైమ్ ట్రావెల్ బ్యాక్వర్డ్ కంటే ఈజియర్ అని చూపిస్తారు. ఎందుకంటే రిలేటివిటీ ద్వారా ఫ్యూచర్కి ట్రావెల్ చేయడం థియరిటికల్లీ పాసిబుల్. అది ధీరిగా కొలాప్స్ అవుతూ ఒక గ్లోయింగ్ మెసేజ్గా మారుతుంది. ఫిజిక్స్ గ్రేటర్ దాన్ సైన్స్ ఫిక్షన్. ఇది మనకొక రిమైండర్, ఇప్పుడేం ఇంపాసిబుల్ అనిపించే చాలా కాన్సెప్ట్స్ ఫ్యూచర్లో రియల్ సైంటిఫిక్ డిస్కవరీస్గా మారే అవకాశం ఉంది.